15 ఏళ్ల తృణమూల్ పరిపాలన కోటలను ప్రజా తీర్పుతో బద్దలు కొట్టింది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ ఘోర ఓటమి పాలైంది. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాజీనామా చేయాలి. కానీ మమతా బెనర్జీ మాత్రం మొండికేసింది. ఎందుకు ఆమె రాజీనామా చేసేందుకు అంగీకరించట్లేదు అంటే కుట్రతోనే తనను కూలదోశారని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం మీడియా ముందుకొచ్చారు మమతా. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం మాట్లాడారంటే, ఎన్నికల్లో మేము బీజేపీతో పోరాడలేదు, కాషాయ పార్టీ కోసం కష్టపడినటువంటి ఎలక్షన్ కమిషన్తో మేము పోరాడామని అన్నారు. అందుకే నేను రాజీనామా చేయను, కావాలంటే గవర్నర్ ద్వారా తదుపరి చర్యలు అమలు చేసుకోండి అని చెప్పేసి తేల్చి చెప్పారు. మొత్తానికి దీదీ అయితే ఆపద్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన పదవికి అయితే రాజీనామా చేయనుంది. తదుపరి చర్యల కోసం ఇక వెయిట్ చేయాలి అక్కడ.